దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సృష్టిని అంతటినీ భగవంతుడు మన మీద ఉండే దయ చేత మనకి ఉపకారం చేద్దాం అనే చేస్తూ ఉంటాడు. ఎంతకాలంగా? అబ్బో, చెప్పడానికి వీలైనంత కాలంగా. ఎందుకు ఈ మాట ఇప్పుడు మనకి చెప్పడం? ఇంకనైనా మారతావేమో అని. ఇంతకాలంగా ఆయన చేస్తున్నాడు. ఆయనకి విసుగు చెంది విరక్తి కలిగి వదిలేయలేదు. పంట పండించే రైతు ఆయన పండిద్దామని ఆనాడు బాగా చక్కటి దుక్కి నేలంతా మంచి గింజలు వేసి పెంచిన తర్వాత ఏ చీడో పట్టి మొత్తం అంతా తినేసింది అనుకోండి, అయ్యో ఏడుస్తూ కూర్చుని పోతాడా? మళ్ళీ దాన్ని తొలగించి మళ్ళీ దున్ని మళ్ళీ మనం వ్యవసాయం ప్రారంభం చేస్తాడు. వానలు ఎక్కువైపోయి మొత్తం పంటలన్నీ మునిగిపోయాయి అనుకోండి, మళ్ళీ వదిలేస్తాడా? మళ్ళీ కొత్త ఓపిక తెచ్చుకొని మళ్ళీ వాటన్నిటిని తీసి బాగు చేసుకుని మళ్ళీ వ్యవసాయం చేసే ప్రయత్నం చేస్తాడు. ఇంకొకసారి అసలు వానలే కురవకుండా అరిష్టం వచ్చింది, అయినా విసుగు చెందడు. మరొకసారి కష్టపడి పండిస్తే అతివృష్టి రాలా, అనావృష్టి రాలే, కానీ చీడ పట్టింది మొత్తం పంటకంతటికి కూడా తినేసింది. ఏ మిడతలు లాంటివో వచ్చి మొత్తం అంతా తినేసే దండు. వదిలేస్తాడా? అలా కనుక రైతు విసుగు చెంది పంట పండించడం మానేస్తే మనకి నోట్లోకి వేళ్ళు వెళ్ళేది ఎట్లా? మనం తిండి తిని బ్రతికేది ఎట్లా? ఉండనే ఉండదు. రైతు విసుగు లేకుండా విరామం లేకుండా సాగించేటటువంటి ఆ నిరంతర కృషి ప్రభావం చేత ప్రాణులుగా ఉండేటటువంటి మనం తిండి తిని బ్రతకగలుగుతున్నాము. ఆ రైతుకి మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలి. డబ్బు ఎంత ఉంటే లాభం ఏమిటండి? పైసలు తినం కదా, రూపాయి నోట్లను తినలేం కదా, బంగారాలను తినలేం కదా, వెండిని తినలేం కదా. ధనాన్ని మనం తిని బ్రతకలేము. తిండే తినాలి, అది పండినదే తినాలి, దాన్ని తినే బ్రతకాలి. మొత్తానికి పంట అనేది విసుగొచ్చి రైతు పండించడం మానివేస్తే మన బతుకు ఖాళీ. ఈ ప్రపంచంలో సకల జీవరాశిని కూడా తిరిగి తిరిగి మళ్ళీ శరీరాల్లోకి తేవడం ద్వారా ఈ కృషి అంతటినీ చేస్తూ ఉండేటువంటి కృషి వలుడు పరమాత్మ. ఎందుకు చేస్తున్నాడు ఆయన? ఒక జన్మలో కాకపోతే మరో జన్మలో అయినా వీడికి కాస్త జ్ఞానం కలిగి భక్తి కలిగి
తన దగ్గరికి చేరతాడేమో అనేటటువంటి ఒక ఆశ. ఆశ బలవతి రాజన్ అంటాడు కదండి. ఎంతటి వాడైనా ఆశ ఎట్లాగైతే వాడిని పట్టుకుని ఉండేట్టుగా చేస్తుందో జీవితాన్ని వదలకుండా, అట్లాగే భగవంతుడికి కూడా ఆశ, అతి ఆశ. ఎందుకని? ఈ జీవుల్లో ఒక్క జీవుడైనా మంచి మార్గంలో పడతాడేమో అని ఆయనకి ఆశ. భీష్మ పితామహులు వారు పెట్టారు, విష్ణు సహస్రనామంలో పేరు పెట్టారు, అనిర్విణ్ణ సదా మర్షి లోకాధిష్టానమద్భుత అనిర్విణ్ణ. ఇంకొక చోట కూడా మళ్ళీ అలాగే పేరు పెట్టారు, అనిర్విణ్ణ స్థవిష్టో భూ. రెండు రకాలుగాను ఆయనకి విసుగు చెందని రైతు ఆయన. ఏం పండాలని అనుకుంటున్నాడు? భక్తి కృషీవలుడు ఆయన. ఇందులో భక్తి పండాలి, ప్రేమ పండాలి అని కోరిక. కక్ష, కావేశం, ఈర్ష్య, అసూయ, రోషము ఇవి పండించాలి అని ఆయన అనుకోవటంలా, ఆయన ఇందులో భక్తి పండించాలి అని అనుకున్నాడు. అందుకోసం భగవంతుడికి భక్తి కృషీవలుడు అని పేరు పెట్టారు మన పూర్వ ఆచార్యులు. ఇది మనలో పండాలని ఆయన ఎదురు చూస్తున్నాడండి. దాన్ని మనం పండించుకోవాలంటే ఏం చేయాలో 9వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన. ఏం చేస్తే మనకు ఆ ప్రేమ ఏర్పడుతుంది అంటే, ఆయన మన కోసం చేసే ఉపకారం ఏమిటో తెలుసుకుంటే ఆ ప్రేమ ఏర్పడుతుంది. ఏం చేస్తున్నాడు ఆయన మన కోసం? ఒన్ని ఒన్ని ఉలగం పడైతాన్. ఆళ్వార్లు చెప్తున్నారు, ఒన్రి ఒన్రి కామం కామం పురుషో నిర్మిమాణ. ఆయన సంకల్పించి సంకల్పించి పోన్లే ఈసారి ఇలాంటి శరీరం ఇద్దాం, ఇలాంటి వాడి పరిసరాలను ఏర్పాటు చేద్దాం, వాటి సహకారం చేత వీడు మళ్ళీ తనలో కాస్త భక్తి పండడానికి అవకాశం ఇస్తాడేమో చూద్దాము. ఇవ్వలే, అవకాశమే ఇవ్వలే, వాడికి ఛాన్సే ఇవ్వలే. జీవితం మాత్రం వీడు మొత్తం పూర్తి చేసేసుకున్నాడు. పాపం ఏదో విండ్లోంచి మళ్ళీ వాడిని విడదీసేయాలి. ఆ విడదీయడం కూడా పాపం సంజాత బాష్ప పరవీర హంత. రామాయణంలో చెప్పాడు, ఎదటి వాడిని కొట్టాల్సి వచ్చింది అని అంటే వాడి యొక్క ఆ దుష్ప్రవృత్తి మరింత పెరిగిపోకుండా ఉంచడం కోసం ఆపాలంటే వాడిని ఏదో రకంగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నానికి లొంగలేదు, సరే వాడిని తీసేయాలి. తీసేస్తాటండి. కానీ పాపం సంజాత బాష్ప, పాపం ఆయనకి పాపం దుఃఖం. అయ్యో పాపం వీడిని ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇందులోంచి తీసేయవలసి వస్తుంది. ఇందులోంచి వీడిని తొలగించి పోనీ ఇంకొక మంచి అవకాశం ఇవ్వడం కోసమైనా ఇందులోంచి తొలగించాల్సి వస్తుంది. పాపం వీడికి ఇంత చుట్టూ ఒక వ్యవస్థని ఏర్పాటు చేసిన తర్వాత కూడా అనుకుంటూ తర్వాత వాడిని సంహరిస్తాడు. పాపం ఆయన వాళ్ళని సంహరించినప్పుడు అంతే, రావణాసురుని సంహరించవలసి వచ్చినప్పుడు కూడా అంతే. ఎవరిని సంహరించాల్సి వచ్చినా అయ్యో ఇలాంటి పని చేయాల్సి వస్తుంది, ఇంతవరకు రాకుండా ఉండేట్టుగా వాడిలోకి చిన్న మార్పు వచ్చినట్లయితే ఎంత బాగుండేదో కదా అని ఎదురు చూస్తాడు ఆయన. కానీ మన వీఆర్ ఆల్ ప్రూఫ్. ఎక్కడి నుంచి ఏమాత్రం మంచి కూడా లోపలికి చొరకుండా ఉండేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి షీల్డ్ మన చుట్టూ వేసుకొని పక్కగా మనకుండేటువంటి ఆ దుష్ప్రవృత్తిని చాలా స్ట్రాంగ్గా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం బతుకుతున్నాం. మనం సరే పోన్లే ఏం చేస్తాం, ఈసారికి నీకు ఇంతే, నాకు నీకు ఏం రకమైన సేవ చేసే అవకాశం కలగలేదే, ఐఎమ్ వెరీ వెరీ సారీ అనుకుంటూ వీడిని మళ్ళీ ఇందులోంచి తీసేస్తాడు. మళ్ళీ దాంట్లోంచి మళ్ళీ ఆ సైకిల్లో మళ్ళీ పంపించేస్తాడు. మళ్ళీ కొత్త సైకిల్లో మళ్ళీ తీసుకొస్తాడు. మళ్ళీ కొత్త వాతావరణం చుట్టూ తయారు చేస్తాడు. పోనీ ఈసారైనా పోనీ ప్రయత్నం చేద్దాం, ఈసారైనా మార్పు కానీ వీడు చూడండి, మొట్టమొదట ఒకసారి హిరణ్యాక్షుడయ్యాడు, తర్వాత రావణాసురుడయ్యాడు, ఆ తర్వాత శిశుపాలుడయ్యాడు. ఒకదానికంటే వీడు ఒకటి దాంట్లో ఒకటి ఇంత మరింత సీరియస్ అయిపోతున్నాడు. ఒకదానికంటే ఒకటి వీడు ఇంకా పెరిగిపోతున్నాడు వీడు. కానీ ఆయనకి మాత్రం విసుగు విరామము లేదు. సోంబాదు అల్వారు చెప్తారు, పాపం బద్ధకించకుండా, విరామం లేకుండా
ఇప్పల్లురువైయెల్లాం పడర్ విత్తా వీటన్నిటినీ కూడా తయారు చేసినటువంటి హే జగత్ నిదానమా, జగత్ కారణభూతమా, ఒక గింజ అని పిలుస్తారన్నమాట స్వామి. ఆయనకు కూడా ఆశ ఉంటుంది. ఆశ తప్పేం కాదు, మంచిని పొందాలి, మంచిని చెయ్యాలి అని ఆశ ఉండదగినది. ఆయన కూడా ఆశ చేత భూతగ్రామం ఈ జీవ సమూహాన్ని అంతటిని కూడా వశాత్ ప్రకృతే, ప్రకృతి ఆధీనంలో బతుకుతూ ఉండేటటువంటి దీన్ని అవశ్యం కృత్స్నం, అన్ని రకాలుగాను కూడా ఏ స్వాతంత్ర్యము లేకుండా బతికేటటువంటి వీళ్ళని విసృజామి పునః పునః, మళ్ళీ 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 ఈ లోకంలోకి తెస్తూ ఉంటా. తేవాలంటే మళ్ళీ ఫిలప్ చేయాలి కదా, ఫిలప్ చేయాలంటే మళ్ళీ వీళ్ళని తీసుకువెళ్ళాలి కదా. కనుక వీళ్ళని తీసుకువెడుతుంటా, దాంట్లో వచ్చి మళ్ళీ పైకి పట్టుకొస్తుంటా, మళ్ళీ దీంట్లో నింపుతుంటా, మళ్ళీ కొత్త రూపాయలు ఇస్తా, మళ్ళీ ట్రై చేయండి రా అని మళ్ళీ ఇక్కడ వదిలిపెడతా. బాగు చేసుకోవాలని అనుకుంటే వాడికి ఎన్ని రకాల తోడ్పాటైనా నేను ఇస్తా. కానీ నేను ఎప్పుడు దీని శత్రుత్వాన్ని పెంచుకోవడం కోసమని ఉపయోగించుకుంటాను అనేటువంటి వాడిని పాపం ఆయన బాధపడుతూ దుఃఖపడుతూ మళ్ళీ మార్చేస్తుంటాడు. పోనీసారి ఇంకొక దాంట్లో ప్రవేశపెడతా, ఇలాంటి వచ్చే అవకాశం లేని ఇండ్లల్లోకి తీసుకెళ్ళి పెడతాను రా అని పాపం ఒకసారి అట్లాగ అయిపోయిన వాడిని తీసుకెళ్ళి ఎక్కడో ప్రజాపతుల ఇంట్లో ప్రవేశపెట్టేయండి రావణాసురుణ్ణి. రాక్షసుల కుటుంబాల్లోంచి తీసేసి బ్రహ్మగారికి సాక్షాత్ సంతానం, ఆయన దేహంలో భిన్న భిన్న భాగాల్లోంచి వచ్చినటువంటి ప్రజాపతులు, అలాంటి ప్రజాపతి ఇంట్లో ప్రవేశపెట్టండి. అయినా కుక్కతోక వంకర అన్నట్టుగా మళ్ళీ వాడు ఇంత పుట్టుగా పుట్టి కూడా ఏషమే సహజో దోష అన్నట్టుగా, నాకు బుద్ధి అయితే మారదయ్యా, నీ ఇష్టం తీసుకెళ్ళి ఎందులోనా పారే. చూడండి, వేపని తీసుకెళ్ళి నువ్వు పంచదారలో వేసిన, చింతపండులో వేసిన, పచ్చిమిరపకాయల కారంలో వేసిన, ఎందులో వేసినా దాని యొక్క రుచి, దాని యొక్క స్వభావం దానికే ఉన్నట్టుగా వీడు స్వభావం వీడు మార్చుకోకపోయినా ఆయన విరామం లేకుండా పునః పునః విసృజామి అని చెప్పాడు ఆయన. వెంటనే అర్జునుడికి కొంచెం కోపం వచ్చిందండి. ఏమయ్యా, నువ్వు చేస్తున్నావు కదా ఇంత పనిని, మమ్మల్ని తీసుకొచ్చి ఈ శరీరాల్లో పెడుతున్నావు కదా, నువ్వు కూడా వచ్చి మాలో ఉంటున్నావు కదా, మరి ఇందులో పెట్టినప్పుడు దీని దోషాలు మాకు అంటుతున్నాయి కదా, దీంట్లో వచ్చి నువ్వు కూడా కూర్చున్నప్పుడు నీకు మాత్రం దీని దోషాలు అంటవా అడిగాడండి. అంటే శరీరాల్లోకి వచ్చిన తర్వాత వీటి ప్రవృత్తులన్నీ మన మీద పడిపోయి మనం అదే నేను అనుకునేటువంటి స్థితి కలుగుతోంది. మరి దాంట్లో కూర్చున్నప్పుడు నీకు మాత్రం ఈ దోషాలు అంటవా? నువ్వు వీటిలోనే వచ్చి మాతో పాటు కూర్చుంటున్నావు కదా, నువ్వు మాతో పాటు తిరుగుతున్నావు కదా, మమ్మల్ని తిప్పుతున్నావు కదా, మేము తినేదాన్ని నువ్వు కూడా తింటున్నావు కదా. అంటే మామూలుగా నీకు కొంతమంది పెట్టినా పెట్టకపోయినా లోపలుండి తినేవాడివైతే నువ్వే కదా, అందరికీ లోపలుండి తినేవాడు కూడా నువ్వే కదా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత పచామి అన్నం చతుర్విధం అన్నావా లేదా నువ్వు? అంటే లోపలుండి తినేవాడివి నువ్వే, లోపలుండి అనుభవించేవాడివి నువ్వే, అన్నీ చేసేవాడివి నువ్వే. మరి ఇవన్నీనేమో మేము చేస్తున్నాం కదా అని నువ్వు ఈ పని చేసావు, ఆ పని చేసావు కనుక ఇగో నీకు ఈ కర్మ, ఈ కర్మ, ఇంకో కర్మ అని రకరకాల తామస కర్మలు, రాజస కర్మలు, సాత్విక కర్మలు అని వాటిని పెద్ద విభాగం చేసేసి అందులో ఇన్ని ఇవి ఉన్నాయి, ఇన్ని ఈ దోషాలు ఉన్నాయి, ఇన్ని ఈ దోషాలను కనుక ఇన్ని జన్మల్లో నువ్వు పోవాలి, ఈ పనులన్నీ నువ్వు చేయాలి, ఇవన్నీ మాకు పెడుతున్నా లేదా? మరి మా లోపల ఉండి నడిపించేటటువంటి వాడు నువ్వైనప్పుడు నీకు మాత్రం ఇవన్నీ అంటుకోవా? అప్పుడు ఫలితాలు మేము అనుభవించాలా, నువ్వు అనుభవించాలా? ఇప్పుడు శరీరంలో ఉన్నప్పుడు శరీరాన్ని ఎవడైనా కొట్టాడంటే శరీరం అనుభవించట్లా, ఈ లోపల ఉండేటటువంటి వీడు అనుభవిస్తున్నాడు. అబ్బా నా చెయ్యి నొప్పెడుతోంది, దెబ్బ తగిలింది, కోసుకుంది, రక్తం కారుతోంది,
దానికైతే నీకేమైందా? నువ్వు సుఖంగా లోపల సేఫ్గా కూర్చున్నావు కదా. అనో ఇదంతా మొత్తం నాదే కనుక నేనే అంటే నాలో చేరింది ఏదైనా సరే కష్టపడడానికి వీలు లేదు కనుక నేను కష్టమే పడను. ఇలాగా శరీరానికి సుఖమైతే తాను సుఖం అనుకుంటూ, శరీరానికి కష్టమైతే తనకి కష్టం అనుకుంటూ, శరీరంతో మమైకమైపోయి తాదాత్మ్యాన్ని పొందిపోయి మేము ఎలా ఉంటున్నామో మా స్థితి చేత మరి మా లోపల కూర్చున్నటువంటి నీకు మాత్రం ఇవన్నీ అలాగా అంటుకోవాల్సిందే కదా. అంటుకోవడమే కాదు, మమ్మల్ని కూడా నడిపించేవాడు నువ్వు అయినప్పుడు వీటి వల్ల కలిగే ఫలితాలన్నీ కూడా నువ్వే అనుభవించాల్సి వస్తుంది కదా. మధ్యలో మమ్మల్ని ఎందుకయ్యా బలి పశువుని చేస్తున్నావు నువ్వు? ఇలా చేస్తున్నావు కొందరిని, చెయ్యటం లేదు కొందరిని. ఇది మరి అన్యాయమయ్యా. నీకు వీళ్ళ మీద రకరకాల పక్షపాతం ఉందయ్యా నీకు. అందుకోసం కొంతమందిని దగ్గరికి తీస్తున్నావు, కొంతమందిని దూరం పెడుతున్నావు, కొంతమందికి మంచి బుద్ధి ఇస్తున్నావు, కొందరికి బుద్ధి లేకుండా తయారు చేస్తున్నావు, కొందరికి పైసలు ఇస్తున్నావు, కొందరు నిర్ధనులుగా మారుస్తున్నావు, కొందరిని అందంగా తయారు చేస్తున్నావు, కొందరిని వికారంగా తయారు చేస్తున్నావు, కొందరిని ఉత్తమమైనటువంటి ఆకృతిలో తీర్చిదిద్దుతున్నావు, కొందరిని ఎందుకు పనికిరాని రూపాల్లో నువ్వు ప్రవేశపెడుతున్నావు. సో ఇవన్నీ చేసేటటువంటి నీకు దయయే లేదు. నువ్వు నిర్దయుడవు, నీకు కృపయే లేదు కనుక నువ్వు ఏ రకమైనటువంటి గుణములు లేనివాడు నిర్గుణుడివి. నువ్వు చేస్తున్నప్పుడు నీకు ఈ దోషం రావాలి, పక్షపాతం నీకు వస్తుంది. నిర్దయ, ఎంతమందిని ఏడిపిస్తున్నావా? ఎంతమంది కష్టాలు పడుతున్నారయ్యా? వాళ్ళందరి చేత కష్టాలు పడేటట్టు చేస్తున్నావు నువ్వు. అంచేత నీకు నిర్దయ రావాలి, నీకు పక్షపాతపు వైఖరి ఉంది అనేది తెలుస్తోంది. మరి ఈ లోపాలు ఉంటున్నావు కనుక ఇవన్నీ నువ్వు మాత్రం అనుభవించొద్దుట అడిగాడు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి. దానికి సమాధానం చెప్తున్నాడు స్వామి 9వ శ్లోకంలో 9వ అధ్యాయంలో. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. నేను లోపల ఉన్నమాట వాస్తవం, నువ్వు లోపల ఉన్నమాట వాస్తవం. లోపల ఉండేటటువంటి నువ్వు అక్కడికి చేరగానే వెంటనే ఈ శరీరం నాది, దీని స్వభావం నాది, కులం నాది, జాతి నాది, వర్ణం నాది, లింగం నాది, ఇవన్నీ కూడా నావి, వీటిని కలిగిన వాడిని నేనే, ఇవన్నీ ఉన్నది నా కోసమనే ఈ భావంతో నువ్వు వీటిని చక్కగా గ్రిప్పులో పెట్టుకుని నువ్వు బతుకుతున్నావు కనుక వీటి ప్రభావాలని నీ మీద చూపిస్తున్నాయి. 3వ అధ్యాయంలో నేను చెప్పా, బహుశా నీకు జ్ఞాపకం ఉండి ఉండొచ్చును అని అనుకుంటా. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. కర్మ జరిగినప్పటికీ కూడా జరిపించేవాడిని నేనే లోపలుండి అయినా దాని యందు నాకు ఏ రకమైనటువంటి లంపటము లేదు కనుక, దాంతో నేను హుక్కపై లేను కనుక దాన్ని నేనే చేశా, నా వల్లే జరిగింది ఇదంతా, ఎంత నా లాభం కోసమనే అనే ప్రవృత్తి భావము నీలో నితరాం లేవు కనుక, నాలో లేవు కనుక నాకు ఇవేమి అంటుకోదయా. నమాం కర్మాణి లింపంతి కర్మ ఫలే మే స్పృహ నాస్తి. నువ్వు ఇంత చేయకుండానే అసలు ఉన్నప్పటికీ కూడా నీకు బోర్డంత ఫలితం కలగాలి దీంట్లోంచి నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. ప్రమాదం అక్కడ. నేను ఎదురు చూడను కనుక నాకు అంటుకోవు, నువ్వు ఎదురు చూస్తావు కనుక, కావాలనుకుంటావు కనుక నీ సంకల్పమే అవి నీకు అంటుకునేటట్టు చేస్తుంది. క్రియ కాదు ప్రమాదకరం, సంకల్పం ప్రమాదకరం. నీకు సంకల్పం కలుగుతోంది, ఇది నాది, చేసేది నేను, దీనివల్ల కలిగే ఫలితం నాకే. 3 అనుకుంటే ఫల సంగ కర్తృత్వం. ఈ 3 కూడా నీకు అంటుకున్నాయి. అంటుకోగానే అది నీకు ఒక ఉచ్చు త్రాటి కింద
మారింది, నేను అక్కడ కట్టి పెట్టింది. కర్మబంధం అని పేరు పెట్టాను దానికి. లోపల ఉండి చేసేది నేనే, కానీ నమాం లింపంతి, నాకు అవి అంటుకోవా. నమే స్పృహ, నాకు దాని యందు స్పృహ లేదు. స్పృహ లేదంటే దాంట్లో ఏ రకంగానూ కూడా నేను పట్టింపు పెట్టుకోను. అన్యాయమయ్యా, పట్టింపు పెట్టుకోకపోతే నీకు అంటుకోవని అంటున్నావు. మాకేమో ఇదేమో పట్టింపు కలిగించి మమ్మల్ని కూడా పట్టి ఇందులో కుక్కి పారేస్తోంది అని అంటున్నావు. ఇది అన్యాయం కదా, నిన్ను అలా పెట్టుకోవడం, మమ్మల్ని ఇలా పెట్టడం. మాతో పాటు ఉండేవాడివి, మాలా ఉండాల్సింది, కానీ అలా నువ్వు వేరుపాటు ఎందుకయ్యా పెట్టుకుంటావు, ఉనక్కన్నా వేరుడయ్యాయి అని గోదాదేవి అడిగినట్టుగా పాపం అర్జునుడు అడిగాడు. దానికి స్వామి సమాధానం చెప్తున్నాడు. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అర్జున, ఇవేవి కూడా నిబధ్నంతి, నన్ను బంధించలేవు ఈ కర్మలేవి కూడాను. ఎందుకని బంధించవు? ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ఆ కర్మల విషయంలో నేను పట్టింపు అనేది పెట్టుకోను, సాక్షిభూతంగా మాత్రమే ఉంటా. ఈ మాట నేను 3వ అధ్యాయంలోనే చెప్పానంటాడు ఆయన. ఇదేదో నా కోసం స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్ కాదయా. ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్న సబధ్యతే. చక్కగా నేను ఇలా ఉంటున్నానని తెలుసుకో, నువ్వు కూడా అలా ఉండే ప్రయత్నం చేయి, నీకు కూడా అంటుకోదు. కానీ నువ్వు అలా వదులుతావు. అమ్మో, ఇదంతా నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి పాపాలు, నేను అలా ఊరికెలా వదులుతానండి? వదలబుద్ధవదు. కనుక ఎదటివాడిని కొట్టాడంటే నేను కొట్టా, ఎదటివాడి మీద బాణాలు నేను వేశా, రథాన్ని నేను చక్కగా నడిపించుకున్నా, యుద్ధం నేను చేశా, విజయం నాకొచ్చింది. తనకి ఇందులో క్రెడిట్ రావాలనే కోరిక అసలు ఎంత కృష్ణుడి వల్ల వచ్చింది. కనుక ఆ మాటలన్నీ అనుకోవాల్సినవాడు కృష్ణుడు. కానీ ఆయనకి వీటితోడు ఉదాసీనం, ఆయన ప్యాసివ్గా కూర్చొని ఉంటాడంతే. ఎందుకని ఆయన లేకపోతే పని అనేది అసలు నీ దగ్గర కూడా జరగదు. కనుక ఆయన ఉండాలి ఉంటున్నాడు. నాయన, ఇందులో నాకు నిర్దయ లేదు, పక్షపాతం లేదు. నిర్దయ పక్షపాతాలు నీ వరకే. చేతను దేన్ని ఉంచాలి, దేన్ని తీయాలి, ఎలా ఉంచాలి, ఎలా తీయాలి నీకు తెలియనప్పుడా నేను కావలసినటువంటి సలహాలు ఇస్తా. మళ్ళీ పాటించాల్సింది నువ్వే, ఫలితాన్ని పొందాల్సింది కూడా నువ్వే. అయితే అప్పుడు కూడా నువ్వు దాన్ని నీ మీద పెట్టుకోకుండా నా మీద దాకా నువ్వు పంపించగలిగితే నీకు అది అంటుకోదు. ధర్మరాజు గారు కూడా యుద్ధరంగంలోనే ఉన్నాడండి, కానీ ఆయనకి సందేహం కలగలేదు చూడండి. ఎందుకంటే ఆయనకి చెప్పిన మాట ఇలా చెయ్యాలి అంటే విశ్వాసం పరిపూర్ణంగా కలిగిపోయింది, అందులో ఉండిపోయాడు. కనుక ఆయనకి సందేహం కలగలేదు, ఎవరి సలహాలు అవసరం లేకపోయింది. యుద్ధంలో ఆయన స్థిరపడి ఉన్నాడు, యుధిష్ఠిరుడు అయ్యాడు ఆయన. మరి మనకైతే అన్ని డౌట్లేనా? మనకి అందులో అడుగు పెట్టినప్పటి నుంచి డౌటు, అడుగు తీస్తుంటే డౌటు. మనకి ప్రతిదీ సందేహం వచ్చినప్పుడు మనం దాంట్లో కలగాల్సిన ఫలితం పొందకపోతున్నాయి. కనుక అర్జున, లోపల దేహాల్లో నువ్వున్నట్టే నీతో పాటు నేను కూడా ఉన్నప్పటికీ అనే జీవేన ఆత్మన అనుప్రవిశ్య, నేను జీవుడితో పాటు కలిసి ప్రవేశించిన తర్వాతనే దానికి నామ రూప వ్యాకరణం అనేది జరుగును, దానికి పేరు ఏర్పడును, దాని ఒక రూపు ఏర్పడును. ఈ మాట గతంలో ఆయన చెప్పింది మనం చెప్పుకున్నాం. అందుచేత నేను లోపల లేకపోవడం అనేటువంటిది లేదు, ఉంటేనే అవన్నీ ఏర్పడతాయి. కానీ ఉన్నప్పటికీ కూడా ఉదాసీనవదాసీనం, నేను ఏ సంబంధం పెట్టుకోకుండానే ఉంటా. అంతేకాదు అసక్తం తేషు కర్మసు, వాటి యందు ఇది నాకే కావాలి, ఫలితం నాదే, నేనే చేస్తున్నా, నా వల్ల జరిగింది, దానికి నేను దూరంగా ఉంటా.
అంచేత ఇవేవి కూడా నన్ను నా నిబద్ధనంతి, నన్ను కట్టవు సుమా. తెలుసుకో నువ్వు, నిన్ను కూడా కట్టవివి. ఇది భగవంతుడు తెలుసుకోమని చెప్పడం తాత్పర్యం కాదు ఇక్కడ. చేసేవాడిని నేను కనుక, అయ్యో నువ్వు నాకు ఇంత ఉపకారం చేస్తున్నావయ్యా, ఇందులో ఏమాత్రం కూడా పర్సంటేజ్ నువ్వు తీసుకోకుండా నా కోసమనే శుద్ధంగా నువ్వు చేస్తున్నావు, ఎంత ఉపకారం అయ్యా నువ్వు నాకు చేస్తుంది అని ఉపకార స్మృతి ఏర్పడి ఆయన మీద ప్రేమ కలిగి ఆ ప్రేమతోటి ఏదో చెయ్యాలి అని చేసే సేవకే భక్తి. దాని పేరే భజన. అది కలగాలి అనేటటువంటిది ఆయన గారి ఆశ. అందుకోసం పాపం ఈ రహస్యాలన్నీ, ఈ విశేషాలన్నింటినీ కూడా ఆయన మళ్ళీ చెబుతున్నాడు. ఆయన ఎలా మార్పులు చెందుతాయి ఇవన్నీ చెప్పడం ప్రారంభిస్తున్నాడు, ముందుకు వెడుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.